సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో ఆళ్లనానికి అభిమాన వర్షం కురిపిస్తున్న ప్రజానీకం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొటారు దూకుడు. అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ జేజేలు కొడుతున్న జనం. బీసీలకు తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పొట్ట బడేట్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు విమర్శ. కోలాహలంగా ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఏలూరు జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అధికారులకు పలు సూచనలు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్న రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఎన్నికల పోలింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమలు కాని హామీలిచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసే కూటమి నాయకుల మాటలు నమ్మవద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆళ్లనాని ఎన్నికల ప్రచారం శనివారం 12వ డివిజన్ వైకాపా ఇన్ఛార్జి కురేళ్ల రాంప్రసాద్, కాపా రఘు ఆధ్వర్యంలో కైకలూరు రోడ్ సమీపంలోని గౌరమ్మ గుడి వద్ద నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో ఆళ్లనానికి పూలమాలలు వేసి పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆళ్లనాని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దని, పేదల సంక్షేమం దూరం చేసే కూటమి కుట్రలు గమనించి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ
సంక్షేమం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ మెంబర్లు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ తిరుసాల వరప్రసాద్, దిడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, మాజీ చైర్మన్ మంచెం మాయిబాబు, డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, బీసీ సంఘ నాయకులు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఒక మెడికల్ అలా ఒక పక్క చూస్తే రానున్నటువంటి ఎన్నికల సమయంలో 3 పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ పెట్టి ప్రజల మధ్యకు వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కానీ ఏ విధంగా ప్రజలను మోసం చేయటం ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజల్ని దోచుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నుతూ ఈ దుష్ట శక్తులన్నీ ఏకమైనాయో మనం అందరం కూడా చూసాం. ఇటువంటి తరుణంలో వారు చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా ఎన్నికల వాగ్దానాల్లో కూడా ఎన్ని అసత్యాలు ఉన్నాయి, ఆ ఎన్నికల వాగ్దానాల్లో కూడా ఎన్ని అమలు కాని హామీలు ఉన్నాయి, అమలు చేయలేని హామీలు ఉన్నాయి, మనం అందరం కూడా చూసాం. ప్రతి ఒక్క మాట అబద్ధం. ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకునే కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కొమ్ము కాస్తూ మీ అందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకోబోతా ఉంది. 10 రోజుల్లో ఇటువంటి కీలకమైనటువంటి దశలు మీ అందరి తరఫున ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి సహకారం అందించమని మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి మద్దతులు మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మీ అందరూ కూడా 2019లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఏదైతే మీ అందరూ కూడా నమ్మకం ఉంచి మరి ఆయన్ని గెలిపించారో మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మరి దాదాపుగా 99% అమలు చేసి ప్రతి పేద కుటుంబానికి కూడా అండగా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి పిల్లలందరూ కూడా ఈరోజు చక్కగా చదువుకుంటూ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మరి స్కూల్స్ని తయారు చేసి మీరందరూ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకునే విధంగా తయారు చేయడం కానివ్వండి, మరి అదేవిధంగా డోక్రా అక్క చెల్లెమ్మలకి అండగా నిలుస్తూ మరి ఏదైతే మాట ఇచ్చారో 4 విడతలుగా రుణమాఫీ చేస్తానని మరి ఇచ్చిన మాట ప్రకారం మరి రుణమాఫీ చేయడం కానివ్వండి, మరి ఆసరా, చేయూత, అమ్మఒడి ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి మరి ప్రతి ఇంటికి కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అభిమాన నాయకుడు మన ఆళ్ళ నాని గారు మరి 3 సార్లు ఎమ్మెల్యేగా, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మరి ఏలూరు నగర ప్రజలందరి ఆశీస్సులతో మరి ఎన్నో కార్యక్రమాలు
మరి మీ అందరికీ సేవలు అందించినటువంటి మరి ఘనత మన ఆళ్ళనాని గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా మీ అందరూ కూడా మళ్ళీ మన 4వ ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి చరిత్ర తిరగరాసే విధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సీఎం జగన్ నాయకత్వంలో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తామని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీగా గ్రామంలో పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే కొవ్వలి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రానున్న ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటి సుధాకర్, వైస్ ఎంపీపీ గొల్ల నాగరాజు, వైసీపీ మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని, జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, సర్పంచ్ మధులత, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొమ్మిన రాము, ఎంపీటీసీలు గొరిపత్తి వరలక్ష్మి, పెద్దిశెట్టి రోహిణి, జిల్లా కార్యదర్శులు గొల్ల వీరస్వామి, గొల్ల కిరణ్, సర్పంచులు బోధుల స్వరూప్, పి సునీత తదితరులు పాల్గొన్నారు. మీరు వెళ్ళగలరు. చెప్తారు ఎక్కడ ఉండాలి, దుప్పటి సైకిల్ ఎక్కడ ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి వారిపైనే దాడులు జరిగేలా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి విమర్శించారు. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావుకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఆయన తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగానే ఏలూరుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి
తనకు అత్యంత ఆప్తులని అన్నారు. వారి సోదరునిగా బడేటి చంటి టీడీపీలో తనకున్న ప్రత్యేకతను చాటుకునే విధంగా ముందుకెళ్తున్నారని, అలాగే విద్యావంతుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి పార్లమెంట్ సీట్ కేటాయించడం బీసీల పట్ల చంద్రబాబుకున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సామాజిక న్యాయంలో భాగంగా పెద్ద సంఖ్యలో బీసీలకు కేటాయిస్తున్నామంటూ ఓదరగొట్టేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కీలక అధికారులందరినీ తన సామాజిక వర్గానికి చెందిన వారినే ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఏలూరు అసెంబ్లీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణిచివేత ధోరణికి చరమగీతం పాడి స్వేచ్ఛాయుత పాలన అందించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని చెప్పారు. బీసీలే వెన్నెముకగా గుర్తించిన టీడీపీ తొలి నుండి వారికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విషయం గుర్తుంచుకున్న ప్రతి బీసీ సోదరుడు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వారి పరిపాలన కూడా మనందరం కూడా చూడటం జరిగింది. బలహీన వర్గాల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగానేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తల్లిదండ్రులు లేనటువంటి అనాథులుగా ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ముక్త కంఠంతో మన యువతంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనీసం ముఖ్యమంత్రి గారు తెల్లారులైతే నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అంటారు. కనీసం మన అలాంటి వ్యక్తుల్ని ఇది సరైనటువంటి విధానం కాదు, అధికారులకు మందలించే విషయం ఎప్పుడన్నా ఏ రోజన్నా పత్రికాముఖంగా మాట్లాడారా అనేది నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవన్నీ జరగకుండా కేవలంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం, వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం నేను బట్టలు నొక్కుతున్నాను. ఎవరికయ్యా బట్టలు నొక్కేది? నొక్కి 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 బట్టలు నొక్కితే దానివల్ల వచ్చే ప్రయోజనం రాష్ట్రానికి అభివృద్ధి ఎంత అవసరమో అదేవిధంగా పేదరిక నిర్మూలన కూడా అంతే అవసరం. అభివృద్ధి అనేది అవసరం, సంక్షేమం అనేది మనకు అవసరమే. కానీ కేవలంగా సంక్షేమం బట్టలు నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినది కరెక్ట్ కాదు. బలహీన బడుగు వర్గాలకి చెందినటువంటి వ్యక్తులే కాదు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలే కాదు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాడు కూడా ఎవరు కూడా స్ఫూర్తిగా లేరు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు తీర్పునివ్వటానికి రెడీగా ఉన్నారు. అది మేము చేతిప్పులో కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మేము ఈ యొక్క నూతన ఎన్డీఏకి మరి మద్దతు ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణం మేము తెలియజేశాం. దానికి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్, జై పూలే. ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఏ విధమైన న్యాయం చేసిందనేది చెప్తూనే బీసీ డిక్లరేషన్లో ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో మరి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అది బాగుంది, మనం అందరం కూడా బీసీలకి ఈ విధంగా చెయ్యాలి, బీసీలకి న్యాయం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి బీసీలందరికీ కూడా సెపరేట్గా 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం, అలాగే బీసీ కార్పొరేషన్ మళ్ళీ ఇవ్వటం, మరి అన్నీ కూడా అదే ఇన్సూరెన్స్ వచ్చేసరికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు చేయటం, ఇవన్నీ పెంచడం జరిగింది. ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తుందో తెలుగుదేశం పార్టీ, న్యాయం పక్కన బీసీ సోదరులందరూ ఉండాలని, ఏదైతే రాష్ట్ర రక్షణ కోసం బీసీ సంఘాలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని, ఆ ఐక్యానికి ఏదైతే పోరాటం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుందో దాని పక్కన నిలవాలని బీసీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీలు నా ఎస్టీలు అని మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు? ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు? ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీసీలు మనిషిని చెప్తాడు, బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు. మీ 5 ఏళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే. ఎక్కడ కానీ మీరు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ లేక ఇది లేక వాళ్ళందరినీ విజయవాడకో హైదరాబాద్కో పేషెంట్స్ పంపిస్తున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడ డెవలప్ చేసుకుంది, అదొక కార్పొరేట్ హాస్పిటల్ లాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంది. ఎంతైనా అవసరం ఉంది. ఏలూరులో ప్రతి ఒక్క సమస్య ఉంది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు, రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు లేవు, వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు రావట్లేదు. ఎక్కడ కానీ బోర్లు వేస్తే బోర్లకి కరెంట్ ఉండడం లేదు. ఎక్కడైనా ఈ అక్వ రైతులు ఉన్నారు, వాళ్ళకైతే ట్రాన్స్ఫార్మర్లు ఇది ఉంది,
ట్రాన్స్ఫార్మర్ రేట్లు ఇవాళ ₹1,00,000 మా గవర్నమెంట్ ఇస్తుంటే ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికి పోయినా కూడా ₹4,00,000. రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు ఈ మన ఏలూరు పార్లమెంట్లో. మేము వాళ్ళందరికీ తెలుపుకుంటున్నాం, ఈసారి వచ్చేది టీడీపీ గవర్నమెంటే. మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన పార్లమెంట్ని అభివృద్ధి పాటలో నడిపించుకుంటామని తెలుపుకుంటూ ఈసారి అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఈసారి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారాలు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంట్లో భాగంగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తగు ఏర్పాట్లు చేశారు. తొలుత పోలింగ్ ప్రక్రియ ప్రారంభంలో కొంత సమయం ఆలస్యమైనప్పటికీ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ రేపు కూడా కొనసాగుతుందని మీడియాతో ముక్కంటి మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. వాడికి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఈరోజు సాయంత్రం తీసుకొచ్చి అందరికీ నమస్కారం. నెంబరు 65 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాము. ఏలూరులోని కోటదిబ్బలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం కోసం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు రేపు ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి రావాల్సినటువంటి ఎంప్లాయీస్ ఎవరంటే, ఎంప్లాయీస్ కానీ ఇతర కేటగిరీకి సంబంధించిన ఎసెన్షియల్ సర్వీస్ ఎవరంటే, ఏలూరులోని ఉద్యోగం చేస్తూ అలాగే ఏలూరులోనే ఓటు ఉన్నటువంటి వారికి ఇక్కడ 100% ఓటు ఇస్తాము. అలాగే రెండో కేటగిరీ వివిధ జిల్లాలోని వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఓటు ఉండి వాళ్ళు వర్కింగ్ ప్లేస్ అక్కడైతే ఏలూరులోనే ఓటు ఉండి వివిధ కాన్స్టిట్యున్సీల్లో పనిచేస్తుంటే అని దాన్ని వర్కింగ్ కాన్స్టిట్యున్సీ అంటారు, అక్కడ ఇస్తారు ఓటు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్లేసుల్లో ఓటుండి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడే ఇస్తాము. ఇది క్లారిటీ. అందువల్ల ఎంప్లాయీస్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వన అవసరం లేదు. ఈ 2 రోజులు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క అర్హత మేరకు ఇక్కడ ఫెసిలిటీ సెంటర్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలియపరుస్తున్నామండి. ఎసెన్షియల్ సర్వీస్ అని ఎమర్జెన్సీ సర్వీస్ అంటారు దాన్ని. పోలీసు వారు, మెడికలు, అలాగే డిపిఆర్ ఆఫీసు, ఫైరు అవన్నీ కూడా 800 ఓట్ల దాకా ఉన్నవి. అలాగే ఎంప్లాయీస్ వచ్చేసి ఒక 2000, టోటల్ దగ్గరగా 3000 మందికి ఇక్కడ మనం ఓటు హక్కు కల్పించడం కోసం ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ వెంకటేష్ సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గ ప్రధాన కార్యస్థానంలోని మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల సిబ్బందికి ఏ నియోజకవర్గంలో వారు పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలోని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చునని తెలిపారు. జిల్లాలో అధికంగా ఏలూరు నియోజకవర్గంలో కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో 4000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారని చెప్పారు. మే 4, 5 తేదీల్లో శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ అవకాశం
అవకాశం కల్పిస్తున్నామని 4వ తేదీన శిక్షణ ఉన్నవారికి 5వ తేదీన పోస్టల్ బ్యాలెట్, 5వ తేదీన శిక్షణ ఉన్నవారికి 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ, కేంద్రంలో సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం మొక్కంటి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనమే సన్న పెట్టి చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ వర్క్కి డెప్యూట్ అయ్యి ఎవరు ఉన్నారో, ఎస్పెషలీ రెగ్యులర్ గవర్నమెంట్ స్టాఫ్ కాకుండా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందిలు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిలు, వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ రోజు ఎలక్షన్ రిలేటెడ్ పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అన్నది ప్రభుత్వం అంటే ఈసీ ఆదేశాల మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఫెసిలిటేషన్ కౌంటర్స్ అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో అరేంజ్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి నేను దెండలూరు కాన్స్టిట్యున్సీ మరియు నూజివీడి కాన్స్టిట్యున్సీ చూసి వచ్చాను. ఇప్పుడు ఏలూరు కాన్స్టిట్యున్సీ కూడా వచ్చాను. ఏలూరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 4000 పైన ఉన్నారు. ఇక్కడ 4 కౌంటర్స్ పైన రూమ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. పొద్దునే దాదాపు 1000 మంది దాకా వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వర్క్ చేసే మండల్ సంబంధించిన హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆగిరిపల్లి మండల్లో పనిచేసే వాళ్ళు ఉంటే నూజివీడు హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఓటు ఎక్కడైనా ఉండవచ్చు, అంటే వాళ్ళకి విజయవాడలో ఉండవచ్చు, వేరే కృష్ణా జిల్లాలో ఎక్కడైనా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఎంప్లాయీస్ పనిచేసే ప్లేస్లో ఆ హెడ్ క్వార్టర్ ఏది ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీలో అరేంజ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల పీస్ఫుల్గా జరుగుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే అన్ని చోట్ల కూడా కౌంటర్స్ రెడీ చేసుకున్నాం. మళ్ళీ టోకెన్ సిస్టమ్ ద్వారా లైన్లో నిలబడే వాళ్ళు కూడా ఎక్కువసేపు నిలబడకుండా టోకెన్ సిస్టమ్ ఇచ్చి ఆ టోకెన్ ప్రకారం పిలవాలని చెప్పి ఇప్పుడు ఆదేశాలు కూడా ఇచ్చాను. ఇక్కడ ఒకవేళ పొరపాటుగా ఎవరైనా ఈ 2 రోజు కూడా ఓటు వేయలేకపోతే కూడా ఖచ్చితంగా అందరి ఎంప్లాయీస్కి ఓటింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు హెడ్ క్వార్టర్లో వచ్చి ఓటు వేయడానికి కూడా మేము అవకాశం ఇస్తారు. సో ఎంప్లాయీస్ ఎవరు కూడా మేము ఓటు వేయలేకపోయామని చెప్పి ఫీల్ అవ్వాలని అవసరం లేదు. అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఫామ్ 12 ఇచ్చిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓటు హక్కుకి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏలూరు కోటదెబ్బ జూనియర్ కాలేజీలోని కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వినియోగించుకున్నారు. అనంతరం బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ దాన్ని స్వేచ్ఛా వాతావరణంలో వారి ఇష్టం మేరకు వినియోగించుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ తెలిపారు. జరిగే పోస్టల్ బ్యాలెట్ జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, 2024 అసెంబ్లీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు జరిగే పోస్టల్ బ్యాలెట్ మరియు 13వ తారీఖు ఎలక్షన్ రోజు పోలింగ్ డే రోజు జరిగే
పోలింగ్ వ్యవస్థ సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 6 జిల్లాల్లో కూడా 6 జిల్లాల ఎస్పీలు ఇక్కడ కలెక్టర్స్తో కలిపి పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ వారు కూడా పారామిలిటరీ ఫోర్సెస్ పంపించారు. వాటి సహాయంతో గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడంతా కూడా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత క్యాండిడేట్స్ కూడా క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ బాగా పికప్ చేశారు. ఈ ప్రచారంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముందే వారి ప్రోగ్రామ్స్ కనుక్కొని ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారని కనుక్కొని అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా పెడుతున్నాము. తర్వాత అసాంఘిక శక్తుల్ని, రౌడీ ఎలిమెంట్స్ని, ట్రబుల్ మాంగర్స్ అందరూ కూడా బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఎన్బిడబ్ల్యూస్ కూడా ఎగ్జిక్యూట్ చేశాము. అన్ని రేంజ్లో 6 జిల్లాల్లో కూడా ఎన్బిడబ్ల్యూస్ అన్నీ ఎగ్జిక్యూట్ చేశాము. తర్వాత ఇల్లీగల్ క్యాష్, లిక్కర్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ చేస్తున్నాము. సో పోలింగ్ 13వ తారీఖు కానీ ఈరోజు రేపు జరిగే పోస్టల్ బ్యాలెట్లో కానీ అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మొత్తం ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు జిల్లాలో మీకు అందరికీ తెలుసు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, ఎస్పీ గారు కూడా టెలిఫోన్ నంబర్స్ ఇచ్చారు ఎవరికి ఇన్ఫామ్ చేయాలని. తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు, పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు, జనరల్ అబ్జర్వర్స్ ఉన్నారు జిల్లాల్లో. సో అందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఇటువంటి క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా జరిగితే ప్రజలు కూడా సమాచారం ఇవ్వాలి. మేము కూడా అప్రమత్తంగా ఉండి ఇవన్నీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్థానిక 14వ డివిజన్ నుండి 7 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆళ్లనాని మర్యాదపూర్వకంగా కలిసి తాము నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తుంటే తమపై కుట్రపూరితంగా చంద్రబాబు అండ్ కో చేస్తున్న విష ప్రచారం తిప్పుకొట్టి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే విధంగా ఏలూరు నియోజకవర్గంలో ఆళ్లనానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని తాము మళ్లీ వాలంటీర్ విధుల్లో చేరతామని స్పష్టం చేశారు. జాగ్రత్త చేయండి. 10 days మన తేజ ప్రకాష్ వీళ్ళందరికీ సపోర్ట్ వర్క్ జాగ్రత్త చేయండి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను మిమ్మల్ని కలుస్తాను. కలిసి నా తరఫున పూర్తి సపోర్ట్ ఇస్తాను. ఏమో మీకు అన్ని విషయాలు ఎవరైతే ఎక్కువ సాటిస్ఫై చేసి మీరు జగన్ పార్టీ కోసం సర్వీస్ ఇస్తున్నారు మిమ్మల్ని పూర్తిగా నా సపోర్ట్ చేసి ఏం పర్వామ్మా మీరు వర్క్ చేయండి. ద్వారకా తిరుమలలోని పురాతన లక్ష్మీపురం ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి క్షేత్రానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ కళ్యాణం తంతు భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సాయంత్రం స్వామి అమ్మవార్లను పల్లకి వాహనంపై ఉంచి అట్టహాసంగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువెళ్లారు. అంతకుముందే అలంకరించిన వేదికపై కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు. శుభ ముహూర్తాన్ సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. అనంతరం మాంగళ్యధారణ, తలంబ్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వైభవంగా జరిగాయి. हेमकोट महेन्द्र भिक्तिमलयान्तरिक्ष पार्यात्राह्वयादि पुण्याचलयदत्तकुलपर्वतसमन्विते गंगा यमुना ताम्रपर्णे श्रोणे
నాపై చూపిస్తున్న ఈ అభిమానానికి మీకు ఎంత సేవ చేసినా ఈ జన్మకు అది తక్కువే అని చింతమనేని ప్రభాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెదపాడు మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై గ్రామస్తులు ప్రజాభిమానాన్ని చూపించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాయమాటల వల్ల పెన్షన్ లబ్ధిదారులు దాదాపు 63,000 రూపాయలు నష్టపోయారని, ఇప్పుడు కూడా 2028లో పెంచుతా అంటున్నారు. కానీ పేదల కోసం ఆలోచించే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం పెన్షన్లను 4,000 చేస్తుందని, ఈ ఎన్నికల సమయంలో వారికి అందాల్సిన ఆ అదనపు నెలకి 1,000 రూపాయల చొప్పున 3 నెలలకి 3,000, జులై నెలలో ఇచ్చే 4,000 కలిపి మొత్తం 7,000 వారికి జులై నెలలో అందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. బాబు సూపర్ 6 అనేది ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం అని, వచ్చే ఎన్నికల్లో ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానంటూ ప్రజలను ఉద్దేశించి చింతమనేని ప్రభాకర్ ప్రసంగించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు మీ ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. చెప్పారు వల్ల మన తాతలు కానీ, మన మామలు కానీ, లేదంటే దురదృష్టవశాత్తు భర్తను కనుగొన్నటువంటి మన అక్క చెల్లెమ్మలు వచ్చిన నష్టం 5 ఏళ్లలో 63,000 రూపాయల దగ్గర ఒక్కొక్క పెన్షన్దారుడికి ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం అనే విషయాన్ని మేము గమనించుకుంటున్నాం. 2019లో నేను మీకు ఎమ్మెల్యేగా ఉన్న ఈ నెలలో ఎలక్షన్లో ఉన్నాం. ఆ కరెంటు బిల్లు చూడండి, నేను జరిగిన నెలలో కరెంటు బిల్లు చూడండి, ఈ 2024లో కరెంటు బిల్లు సగానికి సగం. అంటే అప్పుడు మీ ఇంట్లో 400 బిల్లు కలిపితే ఇప్పుడు 1000 రూపాయలు బిల్లు. ఒక్క కలెక్టర్ దగ్గర అప్పీల్ చేయాలి. తహసీల్దార్కి చెప్పుకున్నా ఏ ఉపయోగం లేదు. ఇలాంటి చట్టం ఎవరికైనా చట్టం చేయమని మన భూమి మనం రక్షించుకుని మనం చేతకాడలేదా? ఊరున్న తర్వాత గొడవలు లేకుండా ఉండవు. 2-3 గొడవలు కోర్టులు వేసుకుంటారు, ఇది నాదంటే నాదని కోర్టు తెలుస్తుంది. కానీ నేను కోర్టుకు పొందలేదు. హైకోర్టుకి వెళ్తే కానీ పరిష్కారం లేదు. ఇలాంటి చట్టాన్ని మన ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ తమ ఓటాకు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని, అలాగే పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని
కింద నమోదు చేసిన వాళ్ళు దయచేసి ఇంట్లో కూర్చోండి. పుస్తకం ఏలూరులో పనిచేస్తూ ఏలూరు ఎంప్లాయీస్కి మీరు ఇలా పెట్టారంటే రేపు ఎలా పెడతారు? బాబు వాటర్ బాటిల్ ఏమని చెప్పాలి? లేకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళే పరిస్థితి మీకు లేదని నాకు తెలుసు. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే మే 13న ఎన్నికలు జరగబోతున్నాయో మరి అందరికీ కూడా ఎంప్లాయీస్, టీచర్లు అందరికీ కలిపి ఎవరికైతే ఎలక్షన్ డ్యూటీలు పడినాయో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫారం ఇచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు ఓటింగ్లో పాల్గొనాలి. మరి రేపు వచ్చేసరికి అందరికీ ట్రైనింగ్ పెట్టారు. అంటే వాళ్ళు ఒక్కరోజే వాళ్ళు ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఉంగుటూరు నేటు ఓటు అక్కడ ఉంది. గోపాలపురంలో ఆయనకేమో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ డ్యూటీ ఏమో ఏలూరులో పడింది. ఇతను 3 చోట్లకి వెళ్తున్నాడు. 3 చోట్ల కూడా ఎక్కడ ఓటు ఉందనేది అతనికి చెప్పట్లా. అసలు ఈయన ఎక్కడ ఓటు వేయాలనేది వీళ్ళకి క్లారిఫికేషన్ లేదు. రేపేమో ట్రైనింగ్ క్లాసు. ఇప్పుడు ఏలూరు వచ్చాడు, ఆయన డ్యూటీ పడింది కాబట్టి ఏలూరులో వచ్చాడు. ఏలూరులో మీ ఓటు ఇక్కడ వేయడానికి లేదన్నారు. ఉంగుటూరు వెళ్తే ఉంగుటూరులో మీరు 12 ఎక్కడికి ఇచ్చారని అక్కడికి వెళ్ళండి అని అంటారు. గోపాలపురం అడిగితే గోపాలపురంలో లేదంటారు. దీని మీద ఎలక్షన్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు రేపు ట్రైనింగ్ కాబట్టి రేపు ట్రైనింగ్ వాయిదా అయినా వెళ్ళి లేకపోతే ఇంకొక రోజైనా వీళ్ళకి అవకాశం కల్పించాలి. ఇక్కడ లోపల కూడా అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇందాక మట్టి అంటే ఒక గంట క్రితమే ఇక్కడికి నియోజకవర్గాల వారీగా ఒక 36 నియోజకవర్గాలకి ఏలూరుకి సంబంధించి వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ పోలవరంలో ఉన్న వాళ్ళకి పోలవరంలో ఓటు వేయాలా ఇక్కడ వేయాలనే క్లారిఫికేషన్ వీళ్ళకి ఇవ్వాలా. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పోలవరం వెళ్ళి వేయాలంటే పోలవరం వెళ్ళేసరికి టైం చాలదు. రేపు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలన్నారు. రేపు పొద్దున ఓటు ఎలా వేయాలి? 11 ఓట్లు పోలవరంలో వచ్చినాయి, ఇది అక్కడికి వెళ్ళాలన్నారు. వీళ్ళందరికీ కూడా మెసేజ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తే బాగుండేది. ఇప్పటి వరకు వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎవరైతే డ్యూటీలు పడినాయో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. దీని మీద పూర్తి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్దేశంతో కొంతమంది కుమ్మక్కాయ అధికారులు వీళ్ళు ఓట్లు లేకుండా ఉండాలని చూడాలనే ఉద్దేశంతో ఇటువంటి దానికి పాల్పడ్డారని మాకు అనుమానంగా ఉంది. తప్పనిసరిగా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం. ఇక్కడ లోపభూయిష్టంగా కనీసం వీళ్ళకి మంచినీళ్ళ సదుపాయం కూడా ఇప్పుడు వరకు కల్పించలే. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి మంచినీళ్ళ సదుపాయం కల్పించారు. మరి మంచినీళ్ళు కానీ ఈ కానీ ప్రజలు అంతా చాలామంది ఎంప్లాయీస్ వీళ్ళకి సదుపాయాలు వీళ్ళు చూపించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. దీనికి మళ్ళీ అందరూ కూడా ఖర్చు రాస్తారు. వీళ్ళకి మంచినీళ్ళు కూడా కల్పించాలా. ఏదైతే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలా. ఇప్పుడు వరకు ఏదైతే చెప్పలేదు, మరి 4 వరకే టైం ఉంది. 4 వాళ్ళు పోలవరం వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. తప్పనిసరిగా వాళ్ళకి రేపు ట్రైనింగ్ క్లాస్ అయినా వాయిదా వేయించాలి. లేదు అని అంటే ఎల్లుండి మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ దీన్ని అంతా కూడా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం. మేము హెడ్ ఆఫీస్కి కూడా దీని విషయం తీసుకెళ్తాం. తప్పనిసరిగా దీని మీద తగు చర్యలు వెంటనే ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని అందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు మన ఆళ్ల నాని.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జీవి ప్రభు కార్తీక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్వీష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానంలో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వామివారి హారతి కార్యక్రమానికి స్థానిక భక్తులను ఆలయ సిబ్బంది అనుమతించట్లేదని, అలాగే సిబ్బంది తీరుతో ఈవో ఇంటి ముందు స్థానిక భక్తులు ఆందోళన చేపట్టారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సెక్యూరిటీ కారణాల పేరుతో కావాలనే భక్తులకి భగవంతుని దూరం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఎవరు రావట్లేదు అంటే సరిపోతుంది. ఇంకా ఓటు పెట్టండి, ఓటు పెట్టేస్తే ఎవరు ఎలాగ ఉంటాం కదా, మీరు ఆడుకోవచ్చు కదా, చెట్లు పెట్టుకుంటాం కదా, ఓటు పెట్టండి. ఎవరు రావద్దు, బస్సులు ఎవరు రావద్దు. పేదలు, కార్మికులు, కష్టజీవుల కోసం నిరంతరం పోరాడే బండి వెంకటేశ్వరరావుని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక వంగాయిగూడెం సెంటర్, గొల్లాయిగూడెం, మరడాని రంగారావు కాలనీ, అరుంధతీపేట, గులాబీ తోటతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై, సిపిఐ పార్టీ వెంకటేశ్వరరావుకు కంకి, కొడవలి గుర్తుపై ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సిపిఐ గెలుపు ఏలూరు నగర అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ విధానాలతో భవిష్యత్తులో కేంద్రం, రాష్ట్రం మరింత ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీని, రాష్ట్రంలో వైసీపీని గద్దెదింపి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై, సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి వెంకటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి బేబీ, అటగర్ల లక్ష్మి, ఇందిర, మావూరి విజయ, ఏ అప్పలరాజు, గేదెల నాగేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి పళ్ళెం కిషోర్, నాయకులు ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి దేశం రక్షణ కోసం కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వం అందరూ ఆలోచించి గెలిపించండి ఇండియా కూటమి అభ్యర్థులను. గెలుపల గుర్తుకే మన ఓట్లు, కంకి కొడల 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 గుర్తుకే మన ఓట్లు. ఏలూరు వాటర్ మహాశాలకు ఇండియా కూటమి అభ్యర్థుల తరపున విన్నవించుకుంటున్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశ ఐక్యత సమగ్రత కాపాడబడాలన్నా రానున్న మే నెల 13 జరిగే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థుల్ని పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరు లావణ్య పోటీ చేస్తుంది. ఆమె యొక్క ఎన్నికల గుర్తు హస్తం. అలాగే ఏలూరు అసెంబ్లీకి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు బట్టి నేను పోటీ చేస్తున్నాం. నా యొక్క ఎన్నికల గుర్తు కంకి కొడాలి. ఈ 2 గుర్తులకు ఓట్లేసి పార్లమెంట్కి లావణ్య గారికి, అసెంబ్లీకి బండి వెంకటేశ్వరరావుకి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే భారతదేశం గత 10 సంవత్సరాలుగా లౌకిక వ్యవస్థకు కానీ, ప్రజాస్వామ్య విలువలకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ అన్నింటినీ కూడా నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటుపైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు ఇవ్వడం కానీ ఇవ్వకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టం పాలు చేస్తున్న మోడీకి అంటగొగుతున్న టీడీపీ, పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీని 2 పార్టీలని రాష్ట్రం నుంచి ఓడించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇండియా కూడా అభ్యర్థులు గెలిపిస్తేనే భారతదేశ ఐక్యత, సమగ్రత, అలాగే లౌకిక వ్యవస్థ పరిరక్షణ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్యాలను కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా దోహదపడుద్ది. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి దోహదపడే విధంగా ఇండియా కూడా అభ్యర్థులను గెలిపించమని ఏలూరు వాటర్ మహాశాలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి దాదాపు 12,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 120 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విభాగం వద్ద వేసవి నుంచి ప్రజలు సేద తీరడానికి రెడ్ క్రాస్ సిబ్బంది ఫ్యామిలీ టెంట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం మాట్లాడుతూ రెడ్ క్రాస్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ సహకారంతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు జనసంచారం ఎక్కువగా ఉండే కార్యాలయాల వద్ద ప్రజలు ఎండల బారిన పడకుండా సేద తీరడానికి ఫ్యామిలీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, వాలంటీర్లు ఏ సూర్యనారాయణ, వి నాగరాజు, కె శ్రీనివాస్, పి సునీల్, శ్రీనివాసరావు, ఏ హరీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పిబి సీతారాం. నేను ఏలూరు జిల్లా రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా చైర్మన్ గారు పివి కృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో ఒక ఫ్యామిలీ టెంట్ వేయమని చెప్పారు. సార్ ఆదేశాల ప్రకారం రెడ్ క్రాస్ సిబ్బంది అలాగే హాస్పిటల్ సిబ్బంది సహకారంతో ఈ ఫ్యామిలీ టెంట్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసాం. దీన్ని ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, దానికి కూడా ఉపయోగపడుతున్నారు వాళ్ళు కూడా చెబుతున్నారు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ స్టేట్ శాఖ పంపించిన ఈ టెంట్ ఫ్యామిలీ టెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా చిన్నపల్లి అనే జూన్ బాగుంది. మా పాప డెలివరీకి వచ్చాము. చెట్ల కింద 7 గంటలని రెడ్ క్రాస్ సరఫరా చేసిన ఉపకారంగా ఉన్నాయా? బాగున్నాయా? గంటకు 4 గంటకి బాగుంది. కూగుంటకి కదా బాగుంది. థ్యాంక్స్ అండి. ఓకే. విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం నుంచి దెందులూరు మండలంలోని దెందులూరు గ్రామంలో పర్యటిస్తూ వైసీపీ పాలనలో పేదలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ అశేష ప్రజాదరణ మధ్య ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ఆనాడు ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే దెందులూరు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపానని, ఈరోజు పేదవర్గాలకి సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి జగన్ 100 రూపాయలు దోచుకుంటున్నారని, బాబు సూపర్ 6 పథకాలు అసలైన సంక్షేమ పథకాలని, రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించవలసిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనసేన బీజేపీ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీకు పనిచేస్తానికి పనికొస్తాము అనుకుంటే తప్పకుండా 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయండి. అటు మొన్న 3 నెలలు ఈ ఎలక్షన్ మొదలెట్టి ఈ 3 నెలలకి 3,000 కూడా పెంచాం. 4,000 జూలైలో, ఈ 3 నెలలది 3,000, మొత్తం మొదటి నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఆ తర్వాత నుంచి మాత్రం 4,000 మీ పెన్షను, మీకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. మీ పిల్లలు చదువుకుంటే ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 కాడికి మీ అకౌంట్లో వేస్తాం. తల్లికి వందనం కింద ఆదుకుంటాం. మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈసారి తెలుగుదేశానికి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గురించి మీకు కొత్తగా నేను చెప్పే పని లేదు. మీకు అందరికీ అన్ని విధాలుగా కూడా ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. 5 ఏళ్ళు ఓడిపోయినా మీ మధ్యలోనే తిరుగుతూ ఉన్నాం తప్ప మేము ఎక్కడికక్కడికి పోయి అప్పుడోసారి ఇప్పుడోసారి వచ్చి కనపడే రకం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకుని 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి.
మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కాకుండా ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవాళ ఇంత పెంచేసి ఏమీ తెలియనట్టు నేను పెద్దవేగిలో ఎన్నికల అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారానికి అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పర్మిషన్ లేదంటూ అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని అధికారి అడ్డుకున్నారు. ఎన్నికల అధికారి వైఖరికి నిరసనగా అబ్బయ్య చౌదరి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తన తప్పును తెలుసుకుని చింతిస్తూ ప్రచారానికి పర్మిషన్ ఉందంటూ అబ్బయ్య చౌదరికి తెలిపి అధికారి వెనుతిరిగారు. తాను చట్టాన్ని, అధికారులను గౌరవించే వ్యక్తినని, చట్ట వ్యతిరేక పనులు చేసే వ్యక్తిని కాదని తెలిపి అబ్బయ్య చౌదరి తన తదుపరి కార్యక్రమాలను కొనసాగించారు. నేను పర్మిషన్ ఉంటే ఇక్కడ తిరుగుతున్నాను. గౌరవంగా చెప్పా నాకు పర్మిషన్ ఉందని. నీకు సిస్టమ్ లో కనపడుతుంది నాకు పర్మిషన్ ఉన్నట్టు. నన్ను ఎందుకో చెప్పా. గౌరవంగా మాట్లాడదాం. నాకు పర్మిషన్ ఉంది. నాకు పక్కన ఏంటంటే 10వ తారీఖు దాకా మీరు ఎలక్షన్ కమిషన్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ఓ నన్ను ఎక్కడ తిరగమంటారో చెప్పండి పని. నేను తిరగొద్దంటే ఇక్కడే కూర్చుంటా. నాకు 10వ తారీఖు దాకా వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల పోలింగ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్యకు మద్దతునిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ యువ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మనోజ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 15వ డివిజన్ వడ్డెరగూడెంలో తెదేపా అభ్యర్థి బడేటి చంటి గెలుపు కోరుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ తెదేపా మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ బడేటి చంటికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మనోజ్కు అడుగడుగునా మంగళహారతులు, పూలవర్షం కురిపిస్తూ జన నీరాజనాలు పడుతూ స్వాగతం పలకడమే కాకుండా తమ పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఉద్యోగి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇది రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ను వారికి కేటాయించిన తేదీల్లో కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో వినియోగించుకోవాలని కేఆర్ సూర్యనారాయణ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రాండ్ ఆర్యా ఫంక్షన్ హాల్ ఏలూరు నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న 25,000 కోట్ల బకాయిలు చెల్లింపు, ఆర్టీసీ విలీన సమస్యల పరిష్కారం, సిపిఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయడం, పెన్షనర్లకు ఎడిషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లింపు తదితర అంశాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల పైన ప్రభుత్వం బకాయిలు ఉందని, ఈ బకాయిలు సుమారుగా 25,000 కోట్ల పైన ఉన్నాయని, వీటిని ఎలా చెల్లిస్తారో, ఎవరో చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని వివరించారు. రాష్ట్రంలో 3 రకాల పెన్షన్ విధానాలు ఉద్యోగులకు ఉన్నాయని, 1 పాత పెన్షన్ విధానం, 2 సిపిఎస్ విధానం, 3 జీపీఎస్ విధానమని, వీటిలో సిపిఎస్ విధానానికి చట్టబద్ధత లేదని, ఇది కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రమే అమలు చేస్తున్నారని, కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్
సిఆర్పిఎస్కు చట్టబద్ధత కల్పించారు కానీ అమలుపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, వైస్ చైర్మన్లు కేదారేశ్వరరావు, రమేష్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు, సిపిఎస్ నాయకులు కరిమి రాజేశ్వరరావు, ప్రసాద్, ఉమ్మడి ఏలూరు జిల్లా నుండి ఏపీజీఈఏ అప్పారావు, వాణిజ్య పన్నుల శాఖ నాయకులు శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేంటో మీటింగ్లు జరపకూడదు, మోడల్ కోడ్ ఉందని చాలామందికి అవగాహన. ఎన్నికల సంఘంతో సహా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ దేశంలో ఉండేటువంటి సబార్డినేట్ కోర్ట్స్లో పనిచేసే ఉద్యోగుల యొక్క సర్వీస్ వ్యవహారాలను నియంత్రించేటువంటి విషయంలో త్వరితగతిన లిటిగేషన్లు పరిష్కారం చేయడం కోసంగా జస్టిస్ జగన్నాథ్ శెట్టి అనేటువంటి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదికని సుప్రీంకోర్టు ఆమోదించి దాని ఒక ఉత్తర్వుగా, ఒక జడ్జిమెంట్గా పాస్ చేసింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాలని చెప్పి. ఈ రోజు కూడా దశాబ్దం అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుకు నోచుకోకుండా ఇప్పటికీ హైకోర్టుకి, ప్రభుత్వానికి, ఆర్థిక శాఖ మధ్య కరస్పాండెన్స్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంతో రకరకాల వివిధ లెవెల్స్లో, డిఫరెంట్ లెవెల్స్లో పరిష్కార వేదికలు, చర్చల కోసం, కన్సల్టేషన్ కోసం ఏర్పరిచారు. అధికారికంగా సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని, జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఆ పైన మంత్రివర్గ ఉపసంఘం, ఆ పైన సెక్రటరీస్ కమిటీ, ఇక ఆ పైన అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలని. యావత్తు లక్షలాది మంది రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన, ఐక్యవేదిక పక్షాన స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ప్రభువుల వారి దయ కాదు, రాజుగారి భిక్ష కాదు. మా హక్కులు మేము సాధించుకుంటాము. ఆ సాధించుకునే దిశగా మా అందరినీ కూడా ఐక్యం చేసుకుని ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేసుకునే దిశగా మా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తాము. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వీటిని సాధించుకుంటామని మనవి చేస్తూ, చివరిగా ఈ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఎన్నికల విధులకి హాజరు కావడం మన బాధ్యత. మనం నిర్వర్తించవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అలాగే మన ఓటు హక్కును వినియోగించుకోవటం అదే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. సో మీ బాధ్యత నిర్వర్తించండి సమర్థవంతంగా. ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా మీరు పొలిటికల్ న్యూట్రాలిటీ, అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ మీ విధులు మీరు బాధ్యతగా నిర్వర్తించండి. పోలీసు చట్టం ప్రకారం అసెంబ్లీస్ సమూహాలను నియంత్రించడానికి ఉన్నటువంటి అధికారం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30లో ఉన్నది. రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో మేము ఊరేగింపులో, ప్రదర్శనలో, నిరసనలో చేస్తామంటే దాన్ని కూడా నియంత్రించడానికి, నిషేధించే అధికారం పోలీసులకు కూడా లేదు. అంటే ఈ రూట్లో వెళ్ళొద్దండి, మీరు ఈ రూట్లో వెళ్ళండి, రూట్ మ్యాప్ ఇవ్వడానికే తప్ప మీరు అసలు పొజిషన్ చేయడానికి వీలేదనే అధికారం పోలీస్ చట్టం ప్రకారం పోలీసు వారికి కూడా లేదు. కాబట్టి ఆ పెన్షన్ వాళ్ళు 30 ఏళ్ళు చేసిన సాక్రిఫైస్ సర్వీస్కి కారణంగా ఇస్తున్నటువంటి పెన్షన్ కాబట్టి గౌరవప్రదంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు బతికే దిశగా ఈ వ్యవస్థను మార్చే వరకు మా ప్రయత్నం కొనసాగిస్తాం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొంత గందరగోళం ఏర్పడిన విషయంపై క్లారిఫై చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వారందరికీ ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ను ఏలూరు జిల్లా వ్యాప్తంగా 7 చోట్ల ఫెసిలిటేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేసిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ను ఎవరైతే ఉద్యోగి, ఉపాధ్యాయులు, మిగతా పోలింగ్ సిబ్బంది వారు పనిచేసే చోటే ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జేఏసీ తరపున కోరిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారని, కాబట్టి ఏ ఉద్యోగి గందరగోళానికి గురి కావద్దని, వారు పోస్టల్ బ్యాలెట్కు ఎటువంటి ఇబ్బంది లేదని, ఒక ఉద్యోగి తాను పనిచేసే చోట ఫారం 12 సబ్మిట్ చేస్తే అక్కడే అతనికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని, ఒకవేళ ఉద్యోగికి వేరే చోట ఓటు ఉన్నా ఎక్కడైతే ఫారం 12 సబ్మిట్ చేస్తారో అక్కడికి ఆయా నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వబడుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు మీడియాతో మాట్లాడిన విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని, అటువంటివి ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. ఈ సదుపాయం రేపటి వరకు ఉన్న జిల్లా ఎన్నికల అధికారి వారిని కోరిన తర్వాత అవసరమైతే ఇంకొక రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ను కూడా ఇచ్చారని, కాబట్టి ప్రతి ఉద్యోగి తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని శ్రీనివాస్ కోరారు. ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి, అదేవిధంగా ప్రతి అధికారికి అనేక విధాలుగా ఎన్నికల విధులు నిర్వహించడం జరిగింది. ఎన్నికల విధుల్ని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది.
ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ఇవాళ రేపు అవసరమైతే కొనసాగింపుగా ఇంకొక రోజును పెట్టడం కూడా జిల్లా ఎన్నికల అధికారి వారు నిర్ణయించారు. దాని ప్రకారం ఏలూరు జిల్లాలకు సంబంధించి 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా వాళ్ళ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఉద్యోగి ఎక్కడైతే ఎన్నికలు విధులు నిర్వహిస్తున్నాడో అక్కడ అతను ఫారం 12 అనేది ఉంటుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. ఆ పోస్టల్ బ్యాలెట్ని వారు అక్కడ సబ్మిట్ చేస్తే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఫారం 12 సబ్మిట్ చేస్తే వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే సౌకర్యం కల్పించమని ఉద్యోగ సంఘాలుగా మేము కోరి ఉన్నాం. తన ఓటు అక్కడ లేకపోకుండా ఏలూరు కోటదెబ్బ జూనియర్ కాలేజీ దగ్గరకు వచ్చి నాకు ఇక్కడ ఓటు లేదని చెప్పడం వలన కొంత గందరగోళం ఏర్పడడం, అది వైరల్గా అందరికి వెళ్ళడం వలన ఒక క్లారిఫికేషన్. ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనం సంఘాలుగా జిల్లా ఎన్నికల అధికారి గారిని కోరిన పిమ్మట వారిచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉంటారో ఆ నియోజకవర్గంలో మీకు ఫారం 12 సబ్మిట్ చేస్తే మీరు అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఓటు అక్కడ ఉన్నా పర్వాలేదు, లేకపోతే పక్క నియోజకవర్గంలో ఉన్నా, లేదా పక్క జిల్లాలో ఉన్నా, పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా అవసరమైతే ఆ పోస్టల్ బ్యాలెట్ని అక్కడికి తీసుకొచ్చి వేయించడం అనేది జరుగుతూ ఉందని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి గారు స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరి ఉన్నాం. అవసరమైతే ఒక రోజును కూడా మీరు ఎక్స్టెండ్ చేయండి అన్నారు. దానికి కూడా ఆయన అవసరమైతే నేను సానుకూలంగా స్పందించారు. నేను ఒక రోజు ఎక్స్టెన్షన్ కూడా ఇస్తానని చెప్పారు. కాబట్టి అలాగే ఇవాళ దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అక్కడ కూడా కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుందని మాకు సమాచారం రావడంతో మేము పుటావుడిని అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా ఇలాగే క్లారిఫికేషన్ సరిగ్గా లేకపోవడం, కొంతమంది అందరికీ కూడా క్లారిఫికేషన్ లేకపోవడం వలన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా చాలా కేటగారికల్గా చెప్పారు. మరి దాని ప్రకారం ఈ 2-3 రోజుల్లో అందరికీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా మేము మీ ద్వారా మేము తెలియజేస్తాం. కేంద్రంలో పనిచేస్తూ ఉంటారు, అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్లో అతను ఫారం 12 సబ్మిట్ చేసి ఉంటాడు. కాబట్టి ఆ ఫారం 12 ప్రకారమే అతనికి ఓటు హక్కుని అక్కడ కల్పిస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో ఆళ్లనానికి అభిమాన వర్షం కురిపిస్తున్న ప్రజానీకం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొటారు దూకుడు, అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ జేజేలు కొడుతున్న జనం. బీసీలకు తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొట్ట బడేట్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు విమర్శ. కోలాహలంగా ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ, తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఏలూరు జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అధికారులకు పలు సూచనలు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్న రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఎన్నికల పోలింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్ వెల్లడి. ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.